హలో వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ కెరీర్ అండ్ జాబ్స్. సో ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పాలి, ఎందుకంటే సోషల్ మీడియాకి సంబంధించి అసలు సోషల్ మీడియా అనేది ఒక పర్సన్కి ఎంతవరకు నిజంగా అవసరం, ముఖ్యంగా యూత్కి, స్టూడెంట్స్కి, అందులోనూ బిలో 16 అరౌండ్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఎంతలా ఉంటుంది. కొన్ని మనం జరగనివి కూడా చూస్తున్నాము, అసలు ఎక్స్పెక్ట్ చేయనివి కూడా చూస్తూ ఉంటాము. సో దాన్ని బ్యాన్ చేయడమే బెస్ట్ డెసిషన్ అని చెప్పి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ బిలో 16 ఇయర్స్ ఉన్న వాళ్ళు సోషల్ మీడియాని దానికి దూరంగా ఉండాలని చెప్పి ఒకటి పాస్ చేశారు. సో అదే ఇప్పుడు మన ఇండియాలో కూడా కర్ణాటక గవర్నమెంట్, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాన్ చేయాలి, అంటే లైక్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళు, దానికంటే బిలో ఉన్న వాళ్ళు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసింది. సో నిజంగా ఇదొక పాజిటివ్ సైన్ అని అనుకోవచ్చా, లేకపోతే ఎలా హెల్ప్ అవుతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు దీనికి సంబంధించి సతీష్ గారితో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే సతీష్ గారు. సోషల్ మీడియా ఆ ఇంపాక్ట్ ఓ రేంజ్లో ఉంటుంది అసలు, అంటే మాటలు రాని పిల్లలు కూడా దానికి ఎంత అట్రాక్ట్ అయ్యారన్నది మనము డైలీ వీడియోస్లో చూస్తూ ఉన్నాము. దాన్ని చాలా గొప్పగా వైరల్ చేస్తుంటారు పేరెంట్స్, చెప్పాలంటే అంత అవసరం లేదు. సో పేరెంట్స్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కర్ణాటక తీసుకున్న డెసిషన్కి, కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మీరు ఏదైతే చెప్పారో డెఫినెట్గానండి అదే. యాక్చువల్గానంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక 2 years బ్యాక్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత, అంటే ఒక సర్వే చేసి తీసుకోవాలా లేదా అన్నది మనకి ఎలాగైతే పార్లమెంట్ ఉంటుందో వాళ్ళు దాంట్లో డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా డెసిషన్ అఫీషియల్గా ఫైనలైజ్ చేసింది డిసెంబర్లో, 2025 డిసెంబర్లో ఫైనలైజ్ చేసేసారు. 2016 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఎట్టి పరిస్థితుల్లోనూ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేయకూడదు, మీరు వాడకూడదు. సరే పేరెంట్స్ వాడతారు, పక్కన ఉన్న ఫ్రెండ్స్ వాడతారు అనే విషయం పక్కన పెడదాం. సరే చాలా వరకు తగ్గుద్ది కదా ఒకటి. అదే కోవాకి సంబంధించి లోకేష్ గారు ఫస్ట్ చెప్పారు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో, మేము కూడా ఆలోచిస్తున్నాము, డెఫినెట్గా అది మంచిది చేస్తామని చెప్పి లోకేష్ గారు అన్నారు ముందే. బట్ డెఫినెట్గా ఈలోపే కర్ణాటక గవర్నమెంట్ ఒక అడుగు ముందుకేసి ఈ డెసిషన్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు. సరే ఇంప్లిమెంట్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా ఓవరాల్గా అయితే మీకు ఆ థాట్ ఎప్పుడైతే మీకు వచ్చిందో, ఆ డిస్కషన్ జరుగుతుందో ఆటోమేటిక్గా అది కొంచెం, ఎందుకంటేనంటే గవర్నమెంట్లో ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ కానీ పొలిటీషియన్స్ కూడా దీన్ని స్వాగతిస్తారు. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఎవడో ఒకటి సఫర్ అయినోడే, అంతే కదండి. సో అందువల్ల మానవ హక్కుల సంఘాలు వచ్చేసో, లేకపోతే ఏమో హ్యూమన్ రైట్స్ వచ్చేసో పిల్లల యొక్క హక్కుల్ని కాలు రాసేస్తున్నారని చెప్పేసి అలా అంటారని నేను అనుకోవట్లేదు, అన్నా కూడా తప్పది. ఎందుకంటే ఒక విషయాన్ని మనం చూసినప్పుడు మల్టిపుల్ డైమెన్షన్స్లో చూడాలన్నమాట వాస్తవం అయినప్పటికీ, ఎన్ని డైమెన్షన్లో చూసినా కూడా బ్యాన్ చేస్తేనే ప్లస్లు ఎక్కువ ఉంటాయి. 100 ప్లస్లు ఉన్న డెసిషన్ లైఫ్లో ఉండదు కదా కదండి. ఎనీ డెసిషన్ ఇన్ ద లైఫ్ కానీ, ఎనీ డెసిషన్ ఇన్ ద గవర్నమెంట్ కానీ ఎప్పుడునండి ఇది వెయింగ్ మిషన్ లాంటిది. ఓకే, ఒక 60 పాజిటివ్ పాయింట్లు ఉన్నాయి, ఒక 40 నెగిటివ్ పాయింట్లు ఉన్నాయి. మన మనుషులు చేస్తాం 60 ఎక్కువ ఉన్నాయి కదా, ఓకే తీసుకుందాం. ఈ 40 నెగిటివ్ ఓకే, అంతే తప్ప డిసిషన్స్లో 100 పాజిటివ్ ఉంటాయి ఎక్కడన్నా? లైఫ్లో కూడా మనం తీసుకునే డెసిషన్స్లో ఎందుకు ఉంటాయండి? ఇప్పుడు మనం షాప్కి వెళ్ళిన బట్టలు కొనుక్కోవడానికి ఇది 100% నచ్చలేదు, ఇది నచ్చలా, ఇది 70% నచ్చింది, ఇది 30% నచ్చింది, 40% అంటే 70% నచ్చింది కదా, ఓకే. నాకు అర్జెంట్గా టైం అయిపోతుంది, బట్టలు కొనుక్కోవాలి, ఇంకా అంతకంటే ఎక్కువ టైం స్పెండ్ చేసలేను, ఇంకో షాప్కి వెళ్ళలేను. అంటే డిసిషన్స్ ఎప్పుడు కూడా అంటే పర్ఫెక్ట్ డిసిషన్స్ ఉండవు లైఫ్లో. అందువల్ల కొంతమంది పిల్లల యొక్క హక్కుల్ని కాలరాసేయడం అని చెప్పి మొదలెట్టేశారు అప్పుడే. దాని గురించి నేను ఈ పాయింట్ని అడ్రస్ చేస్తున్నా. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉన్న 10 పాయింట్లో ఒక పాయింట్ జెన్యూన్గా సోషల్ మీడియాను వాడుకుని డెవలప్ అవుతున్న విద్యార్థులు, లేకపోతే నాలెడ్జ్ పెంచుకున్న విద్యార్థులు ఉన్నప్పటికీ మేబీ వాళ్ళు 100కి 4-3 కూడా లేరు కాబట్టి వాళ్ళకి నష్టం జరిగితే జరిగింది. యుద్ధతంత్రం ఇది. యుద్ధంలో ఓకే, మనం ఒకటి చంపాలంటే ఒకటి చచ్చిపోవాలంటే ఓకే. అందువల్ల ఏంటంటే కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే, నిజంగా అంత సిన్సియారిటీ ఉన్నటువంటి పిల్లలు ఉంటే ఓకే, తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుంటారు, తల్లిదండ్రులు మొబైల్ ఇస్తారు, ఫోన్ చేసుకో. ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోనూ చదువు నేర్చుకునే పరిస్థితి లేదు కదా. ఒకప్పుడు అలా ఉండేది. అవన్నీ ఒక రకమైన పార్న్ వీడియోస్ కింద, వెబ్సైట్ల కింద దరిద్రంగా తయారైపోయిన పరిస్థితిలోకి వచ్చేసాం మనం ఇప్పుడు చూస్తుంటే. ఇది తెలియని విషయం కాదు, పిల్లలకి అందరికీ తెలిసిందే. ఫేస్బుక్ ఓనర్ అయితే ఇన్స్టాగ్రామ్ ఓనర్ నోరు మూసుకుని కూర్చుని వాడు మన లెక్కలు ఎత్తున్నాడు. 10% ఆఫ్ ది పిల్లలు పార్న్ వీడియోస్ చూస్తున్నారు, టీనేజర్స్, 10-12 ఏళ్ళ పిల్లలు.
అని చెప్పి, ఎందుకంటేనంటే ఆ సోషల్ మీడియా వాడేటప్పుడు వాళ్ళకి ఏ కంటెంట్ చూస్తున్నారో, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటనేది వాళ్ళకి లెక్కలు ఉంటాయి కదండి. అవును. అవి తీసి నెంబర్స్ బయట పెట్టారు మొన్న. పెడితే షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ. 11, 12 సంవత్సరాలు ఉన్న యువత పార్న్ వీడియోస్ 7.5% ఆఫ్ ది స్టూడెంట్స్. 7.5 అంటే చిన్న నెంబర్ ఏంటి? ప్రతి 100 మందిలో 7.5. ఎంత పెద్ద నెంబర్ అండి ఇది, Yes. చాలా పెద్ద నెంబర్ అది. అంతమంది వాడుతున్నారు, అఫీషియల్ నెంబర్ అది. ఇంకా అన్అఫీషియల్గా ఇంకా ఎన్ని ఉన్నాయి ఉంటాయి కదా. తెలీదు. అవును. ఉంటాయి కదా. సో అందువల్ల ఏంటంటే ఇది డెఫినెట్గా మంచి పరిణామం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని ఇంప్లిమెంట్ చేసి తీరవలసిందే. అసలు నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్న, డిమాండ్ చేస్తున్న చాలా విషయాలు ఇది కూడా ఒక విషయం. ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను నేను ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాని పిల్లలకు మీరు బ్యాన్ చేసి తీరవలసిందే. 18 సంవత్సరాల దాకా 12th క్లాస్ వరకు కూడా మొబైల్ ఇవ్వద్దని గట్టిగా నేను మాట్లాడతాను, వీడియోలో చెప్తాను. ప్లస్ ఉంటుందని వాదిస్తారు వాళ్ళు. ప్లస్ ఉన్నా పర్వాలేదు, అది నాకు ప్లస్ వద్దు, మైనస్ నాకు ఎక్కువ ఉన్నప్పుడు నాకు వద్దు. వైన్ తాగితే హార్ట్కి మంచిదంటే ఏం చెప్తావు సమాధానం? ప్లస్ ఉంది కదా తాగేస్తావు ఏంటి ఇప్పుడు నువ్వు? అందులో ప్లస్ ఉందంటే ఉందేమో, మైనస్ ఎక్కువ ఉందా నేను అంటాను. నువ్వు చూసే విధానం అది. లేదు సతీష్ గారు, వైన్ తాగితే హార్ట్ బాగుంటుందంటే మన అక్కడే నాగేశ్వర గారు తాగారు, లేదా చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు కదా సార్, నేను కూడా తాగుతాను, నువ్వు అన్నావు అనుకో, దానికి లిమిట్ ఏముంటుంది? తాగడానికి ఒక గ్లాస్ ఎందుకు ఆపుతావు నువ్వు? అయిపోయింది, 2-3 గ్లాసులు తాగుతావు కదా, అయిపోయింది. సో ఇట్లాంటి ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు అంటే ఎమోషన్స్కి సంబంధించినవి చిన్నపిల్లలు కాబట్టి ఎక్కడా కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకుని దాన్ని బ్రేక్ చేసే విధానం ఉండదు. అందువల్ల ఏంటంటే పిల్లలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగానంటే కీడించి మేలించాలని చెప్పి అంటారు. ఎక్కువగానంటే టీనేజ్ పిల్లలు కాబట్టి ఇష్టం వచ్చిన విధానంగా ఉండి విధానం ఉన్నా కాబట్టి మైనస్ పాయింట్లే ఎక్కువగా మనం చూడాలి. ఇప్పుడు ఆడపిల్ల ఉందండి, సరే ఆడపిల్లలు ఏంటి, మగపిల్లలు ఏంటి? ఆడపిల్లలు మగపిల్లలు సమానమే కదా, ఏ టైం అయినా పర్లేదు, అర్ధరాత్రి అయినా మనం పంపిద్దాం. చాలామంది వెళ్తున్నారు, బాగానే ఉన్నారు కదా, సేఫ్గా ఉన్నారు కదా అని పన్నీటికి పంపిస్తాం ఏంటి? వినడానికి బాగానే ఉంటుందండి, మీరు ఆర్గ్యూ చేయడానికి, ఏమంటే ఆర్గ్యుమెంట్ చేయాలంటే ఏదైనా చేయొచ్చు, కానీ ప్రాక్టికల్గా ఎలా పంపిస్తావు? పంపిస్తుంది చెప్తున్నాను అలాంటి వాళ్ళు. తప్పురా? ఇప్పుడు పబ్బుల్లో అందరూ తిరుగుతున్నారు కదా, వాళ్ళకి ఏమైంది? రోడ్ల మీద తిరుగుతున్నారు కదా, 12ంటికి 11ంటికి హైదరాబాద్ సిటీలో ఏం అవ్వలేదు కదా. ఎక్కడ ఒకటి జరిగినది మాత్రం నాకెందుకు అవుద్ది, నన్ను ఎందుకు పంపంటే? నీకు విద్యత ఉన్న తండ్రి అయితే తల్లి అయితే పంపవు మరి, అంతే కదా. ఇది జనరల్గా ఏంటంటే ఆర్గ్యుమెంట్ సేక్ పిల్లలు మాట్లాడితే 100 రకాలు మాట్లాడచ్చు. నేను నేర్చుకుంటున్నాను, నాకు ఆన్లైన్, నా ఫిజిక్స్ వాళ్ళలో నేర్చుకుంటాను, లేకపోతే ఇంకో దాంట్లో ఏదో ఆన్లైన్లోకి వెళ్ళి నేర్చుకుంటాను, అదంటాను అని చెప్పేసి పిల్లలు చాలామంది అంటున్నారు. బట్ దాన్ని నిజంగా నేర్చుకోరని నేను అనట్లా. ఆ నేర్చుకుంటారు అన్న దాంట్లో 100కి 10 మంది మాత్రమే నిజంగా పాపం నేర్చుకుంటారేమో, 90 మంది నేర్చుకోవట్లేదురా అని చెప్తున్నాను నేను. ఆ 90 మంది గురించి 10 మందిని సఫర్ చేయాలంటే ఏం చేస్తాం? చేయమరి, అంతే కదండి. ఒక జీవిని ఎరేసి ఇంకో జీవిని పట్టుకుని తినేస్తున్నాం మనం, అంతే ఇది. అందువల్ల ఏంటంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పటికీ డెఫినెట్గా ఇది మంచిది. దీనికి నేను ఓన్లీ సోషల్ మీడియా వాడడం పర్స్పెక్టివ్లో టైం వేస్ట్ అవుతుంది లేకపోతే ఇంకోటి కాదండి. నేను అనదర్ యాంగిల్ చెప్తానండి. ఎక్కువ మీకు థ్రెటనింగ్స్ సోషల్ మీడియా వల్ల, బ్లాక్ మెయిల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. సోషల్ మీడియాలో ఉన్నటువంటి టీనేజ్ యూత్ ఎవరైతే ఉన్నారో నమ్మరో, విపరీతమైనటువంటి డిప్రెషన్లోకి, లోన్లీనెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది అనదర్ డైమెన్షన్ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మీకు సోషల్ మీడియా అకౌంట్ ఉందో వేరే కనెక్షన్స్ వస్తున్నాయి, ఆర్డర్ రిక్వెస్ట్ పంపిస్తాడు, ఈ రిక్వెస్ట్ పంపిస్తాడు, తర్వాత మాట్లాడతాడు, తర్వాత ట్రాప్ చేస్తాడు, లేదా ఫోటోలు అంటాడు, వీడియోలు అంటాడు. నిన్న కాక మొన్న విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో కాలేజీలో జరిగినటువంటి అమ్మాయి ఉదంతం సంబంధించి మనం ఏదైతే మాట్లాడామో దాంట్లో కూడా ఇన్స్టాగ్రామ్లోనే ఆడు పరండి అయ్యాడు. ఈ 2 రోజులకే లవ్ ప్రపోజ్ చేసాడు. 5వ రోజున వారం రోజులు అయిన తర్వాత నాకు ఫిజికల్ రిలేషన్ కావాలని అడిగాడు. ఇన్స్టాగ్రామ్ వల్ల కదా అది, లేదు కాదని, లేకపోతే ఆడెవడో తెలియదు కదండి ఈ పిల్లకే, ఎవడో కూడా ఎలా తెలుస్తుందండి, తెలియదు కదా. సో ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు, అది ప్లస్ అని వాదిస్తావా అంటే ఇంతమంది ఎందుకు అవసరం లేదంటారు మనుషులు. అయితే ఇప్పుడు దీన్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎలా చెప్తారంటే, మేము ఒక పాజిటివ్ కాజ్ కోసం తయారు చేసాము, అది యూజ్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది అని ఆర్గ్యూ చేస్తారు. అండ్ కిడ్స్ కూడా ఎలా ఉన్నారంటే ఇప్పుడు బిలో 16 ఈ టెక్నాలజీలో ఎంత స్మార్ట్ అయిపోయారంటే, ఓకే బ్యాన్ చేశారు, ఒక డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళు చూడడానికి లేదు, కానీ స్టిల్ మళ్ళీ పేరెంట్స్ ఫోన్ తీసుకొని చూసే అవకాశం కూడా ఉంటుంది. సో దాన్ని ఎట్లా దూరం చేయొచ్చు అంటారు? నేను అనేది మొత్తానికి 100% నేను కంట్రోల్ అవుద్దని కాదు, కానీ కొంత అయితే కంట్రోల్ అయింది కదా. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అండి. 100% చేయలేమండి మనం. డ్రగ్స్ను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం కదా, లీగల్గా వ్యాలిడిటీ లేకపోయినా వస్తున్నాయి. అలా అని చెప్పేసి డ్రగ్స్ని ఫ్రీగా మార్కెట్లో వదిలేమని చెప్పలేం కదా. ఓకే మనం ట్రై చేస్తున్నాం, కొంతమందికి అందదు కదా, చాలు ఓకే. వేరే రకంగా తీసుకున్నట్టు ఉంటాడు, అది వేరే విషయం పక్కన పెట్టండి.
ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో సోషల్ మీడియాకి సంబంధించిన దాంట్లో మీరు అడిగిన పాయింట్లో తల్లిదండ్రులు ఫోన్లు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులు ఫోన్ తీసుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే హిస్టరీ ఉంటుంది కదా, మా నాన్న చూస్తాడేమో, మా అమ్మ చూస్తాడేమో, భయపడతాడు. అది కూడా డిలీట్ చేస్తారు. కిడ్స్ ఆర్ సో ఇంటెలిజెంట్, సో స్మార్ట్. అది చేస్తున్నారు. కానీ దానికి మీరు సొల్యూషన్ అడిగారు కాబట్టి నేను డెఫినెట్లీ కావాలి సార్. ఎందుకంటే హిడెన్ యాప్స్ అని కొన్ని ఉంటాయండి. హిడెన్ యాప్స్ అంటారు అనమాట. తల్లిదండ్రులు ఆ యాప్ని వేసుకోవాలి. ఓకే, ప్రతిదీ ఆ మొబైల్లో ఏం జరిగిన ప్రతిదీ ఆటోమేటిక్గా మీకు యాక్సెస్ అవుతుంది. హిడెన్ యాప్స్ అని ఉంటాయండి. కొంచెం టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాట్లాడినట్లయితే, ఎందుకంటే దానికి సంబంధించి దీని వేరే రకంగా కూడా పిల్లలు వాడతారు. నా ఫోన్ మా నాన్న దొరకకూడదని చెప్పి పిల్లలు కూడా హిడెన్ యాప్స్ వేసుకోవచ్చు. బట్ ఫోన్ వాళ్ళకి ఎవరు కాబట్టి మీ ఫోన్ వాళ్ళు వాడాలనే ఉద్దేశంతో నేను పాజిటివ్ డైరెక్షన్లో ఆ పాయింట్ చెప్తున్నాను. గుడ్ సజెషన్ సార్ ఇది. ఒకటి. రెండోది ఏంటంటే ఫేస్బుక్ వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి అడగవలసినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏ టెక్నాలజీ చాలా శరవేగంగా పెరుగుతుంది కాబట్టి 20 సంవత్సరాలు 14-15 సంవత్సరాల పిల్ల కూడా 18 అని దొంగ ఏజ్ టైప్ చేసి అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఇంతే కదా ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఇదే కదా గవర్నమెంట్కి. ఫేస్ స్కానర్ పెట్టి ఫేస్ బట్టి ఏజ్ని రికగ్నైజ్ చేసే టెక్నాలజీ వచ్చింది. అలాగ టెక్నాలజీ ఫేస్బుక్ కూడా ఇన్స్టాగ్రామ్ కూడా పెట్టకపోతే ఇది మళ్ళీ కంట్రోల్. దొంగ ఏజ్ పెడతాడు, దొంగ అకౌంట్ పెడతాడు. అలాగే ఒక మనిషికి ఒకటే అకౌంట్ కాబట్టి ఆధార్ కార్డుకి లింక్ చేస్తే ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయలేడు. ఇది ఫేస్బుక్ వాళ్ళు చేయరు, ఎందుకంటే గవర్నమెంట్ అడగదు, ఎందుకంటే డబ్బులు కావాలి కాబట్టి. ఇది ఒక పెద్ద కరప్షన్, ఇది ఒక పెద్ద మాఫియా. ఇది ఫేస్బుక్, వాట్సాప్లో అనేది పెద్ద మాఫియా అండి ఇది యాక్చువల్గా. ఇప్పుడు యాక్చువల్గా సింపుల్గా రేవంత్ రెడ్డి గారు లేకపోతే నరేంద్ర మోడీ గారు మా దేశంలో ఉన్న ఇచ్చి సోషల్ అకౌంట్ మీడియా ప్రతి అకౌంట్కి ఆధార్ లింక్ అని ఎందుకు అనట్లేదు? అన్నింటికి ఆధార్ లింక్ చేయండి, దీనికి ఎందుకు చేయరు? ఒక మనిషికి 2 అకౌంట్లతో పని ఏంటి? ఒకవేళ 2 అకౌంట్లు తీసుకోవాలన్నా కూడా బేస్ అదే అకౌంట్ నుంచి క్రియేట్ చేయి. బేసిక్ ఐడియా ఇదే, దాని నుంచి ఇంకొకటి తప్పే ఉంది. అలాగన్నా చేయొచ్చు కదా. ఇప్పుడు నాకు యూట్యూబ్ 2 అకౌంట్లు కావాలి, తప్పలేదు. 2 కాదు 4 తీసుకో. మదర్ అకౌంట్ ఒకటే, దాని నుంచి క్రియేట్ చేసి టెక్నాలజీ కనిపెట్టచ్చు కదా, పెద్ద కష్టమేం కాదు కదా. కొత్త దాంట్లోకి వెళ్ళొద్దు. ఇట్లాగ ఏదో ఒక విధానం మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ డెసిషన్ తీసుకోకపోతే ఈ బ్యాన్ చేసినంత మాత్రాన్నే ఈ పిల్లలందరూ కూడా దొంగ ఏజ్ పెట్టి దొంగ అకౌంట్లు క్రియేట్ చేస్తారు. సో మరి బ్యాన్ చేసిన తర్వాత మరి ఎట్లాగంటే అది అంటే అకౌంట్ తీసుకోదు, అది 16 పెడితే దానికి అది బ్యాన్ చేస్తారు కాబట్టి. కానీ దొంగ ఏజ్ రాయకుండా గవర్నమెంట్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మేబీ తీసుకున్న డెసిషన్కి ఒక పర్పస్ అనేది ఉంటుంది. బట్ కొంతవరకు కంట్రోల్ అయితే అవుతుందండి, అవ్వకపోవడం అయితే లేదు, డెఫినెట్గా అవుతుంది. సో ఇంత ఆలోచించడానికి లైక్ దాన్ని అమలు చేయడానికైనా ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది? అసలు ఈ థాట్ ముందుగా వాళ్ళకి రావాలి కదా మీరు చెప్పింది. నేనేమంటానంటేనండి, మనం ఏమి పెద్ద చేయకలేదండి. ఆస్ట్రేలియా చేశాడు కదా, అదే కాపీ కొట్టేయండి. ఫస్ట్ కొత్తగా ఇన్వెంట్ చేయకపోయినా మనం చేసేది ఏముందంటే ఆడు పాప ప్రపంచంలో మొట్టమొదట ముందు వచ్చాడండి. పాప చాలా మంది ఆస్ట్రేలియాలో ఉన్న యూత్ అంతా సర్వనాశనం అయిపోతుంటే వాడు డిసిషన్ పొలిటికల్గా కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్ అపోజ్ చేశారు పిల్లల యొక్క ఫ్రీడమ్ అని. ఎందుకంటే మనకంటే ఇంక ఎక్కువ అపోజ్ చేస్తారు కదండి ఆ కంట్రీస్లో. అయినా కూడా చాలా బోల్డ్ డిసిషన్ అతను తీసుకున్నాడు. పొలిటికల్గా అతనికి ఇబ్బంది అవుతుందని అనిపించిన. సో వాళ్ళు కొంత మెజర్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. సో అవి కొంత మోడల్ని మనం తీసుకున్నట్లయితే డెఫినెట్గా కొంత మనకు ఒక బేస్ దొరుకుతుంది. పాయింట్ నెంబర్ 1. వీలున్నంత వరకు గవర్నమెంట్స్ కూడా దానికి ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో అలా చేయాలి. బట్ యూట్యూబ్ని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ బ్యాన్ అని క్రియేట్ చేయలేదు, ఎందుకంటే యూట్యూబ్ వరకు ఇబ్బంది లేదు. యూట్యూబ్లో అంత వల్గర్ కంటెంట్ ఎవరు పెట్టడు కాబట్టి పెడుతున్నారు. బట్ పిల్లలు జనరల్గా పెట్టరండి, అవన్నీ పెద్ద వాళ్ళు పెడతా ఉంటారు. పిల్లలు జనరల్గా యూట్యూబ్లో అంతలా ఉండదు కదండి. అట్లాగే పిల్లలను దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి యూట్యూబ్కి బ్యాన్ ఏం లేదు. యూట్యూబ్ కాదు చూసుకోమని చెప్తున్నారు. జీమెయిల్ ఐడి అకౌంట్కి ఉంటుంది. మెయిన్ ఈ సోషల్ మీడియా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, స్నాప్చాట్ అనేది రకరకాలు ఉన్నాయి కదా, అట్లాంటివి అన్న పర్స్పెక్టివ్లో ఇది మంచి పరిణామం కింద మనం దీన్ని చూడాలండి. కాకపోతే ఇంప్లిమెంటేషన్లో చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్ మెజర్ చేయాలి. స్కూల్కి, అన్ని స్కూల్స్కి చెప్పాలి, మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో మొబైల్స్ అలౌ చేస్తారు కొన్ని స్కూల్స్లో. అవును, సోషల్ మీడియా అకౌంట్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, అది మీరు ఇన్ష్యూర్ చేయాలి. దొంగ ఏజ్ ఇలాంటివి పెట్టి చేస్తూ ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో మొబైల్స్లో ఉండకూడదు అని ఒకటి, దానికి ఏదైనా ఒక రూల్ ఏదైనా పాస్ చేసి అలా చేయడం కానీ,
దానికి పనిష్మెంట్ లేకపోతే ఇంకోటి ఏదో ఏదో పెట్టకపోతే మనిషి ఎవడ లక్ష్యం అండి మన భారతదేశంలో. ఇది లేకపోతే మర్డర్ చేసేస్తాం మనం. సో అది ఎవడో పట్టించుకోం మనం. సో దానికి ఏదో ఒక డెఫినెట్గా ఒక మెకానిజం అండి. ఇలా చేస్తే ఇలాగా అని చెప్పి ఏదైనా పెట్టడం కానీ చేయడం కానీ చేయాలి. మిగిలినటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ ఉందనుకోండి, అక్కడ వల్గారిటీ ఉండదండి. లింక్డ్ఇన్ హ్యాపీగా వాడుకోవద్దన్నాడు. ట్విట్టర్ లింక్డ్ఇన్తో పెద్ద ప్రాబ్లం లేదండి. ప్రాబ్లం అంతా ఇన్స్టాతోనే మనకి. సో యూత్ అంతా దాన్ని వాడడం ఇష్టం వచ్చినట్టు రకరకాల పచ్చి బూతులు లేదా పచ్చి రకరకాలుగా చేయడం మరి చాలా వరస్ట్గా తయారైపోయినాయండి. పార్న్ సైట్లుగా తయారైపోయినాయండి. ఓపెన్ చేయాలంటే కూడా ఒకసారి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇది తల్లిదండ్రులు కూడా దయచేసి అంటే పిల్లలకు మొబైల్ ఇచ్చేటప్పుడు అసలు వాళ్ళు ఏ యాప్స్ పెట్టుకుంటున్నారో, దొంగ యాప్స్ ఏం పెడుతున్నారో, ఏమి క్రియేట్ చేశారు, వాళ్ళు 100 అబద్ధాలు చెప్తారండి. అవన్నీ పిల్లల్ని మీరు నమ్మండి, వాళ్ళ వయసుని నమ్మద్దు. అంతే కదండి. ఇవన్నీ చూసుకుని తల్లిదండ్రులు కూడా ఎంత ఫ్రీడమ్ ఇచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళి పిల్లలతో ప్రాబ్లం అండి. ఎక్కువగా ఇది ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలకే, ఈ నారాయణ చైతన్య వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు పాపం. వాళ్ళ గదిలో పడి జైల్లో పడేస్తారు కదండి. వాళ్ళకేం మొబైల్ ఎక్కడ ఇచ్చింది పాపం, వాళ్ళకేమి అకౌంట్లు ఉండవు 12th అయ్యేదాకా. వాళ్ళతో పెద్దగా ప్రాబ్లం లేదు సొసైటీలో. వాళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లం వేరే రకమైన ప్రాబ్లము. ఇలాంటి ప్రాబ్లం వాళ్ళ దొంగతనాలు, లేకపోతేనేమో సోషల్ మీడియా ప్రాబ్లమ్స్, లేకపోతే రేపులు, మర్డర్లు, లేకపోతే క్రైమ్ చేయడాలు, ఇవన్నీ నారాయణ చైతన్యులు చేయరు. ఎందుకంటే వాడికి అసలు సొసైటీ గురించి అవగాహన లేకుండా పెంచుతున్నారండి లోపల వేసుకుని. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎలాగ కంట్రోల్ చేయలేదు, కానీ వాళ్ళనే కంట్రోల్ చేస్తున్నారు. సరే దానివల్ల జరిగే నష్టాలు పక్కన పెట్టి నేను ఈ డైమెన్షన్ చెప్తున్నాను నేను. అంతే కదండి, వేరే డైమెన్షన్ అన్న పర్స్పెక్టివ్ కాకపోయినా. సో డెఫినెట్గా ఏదైతే ఉందో మిగతా ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అందరూ కూడా దీన్ని దయచేసి వీళ్ళు ఇన్ష్యూర్ చేసి ఆ పిల్లలకి ఎలాంటి అకౌంట్లు లేకుండా వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి జనరేషన్స్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలందరికీ ఉంది. కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో డెఫినెట్గా స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా పర్టికులర్గా మొబైల్స్ అలౌ చేసి స్కూల్స్ ఎక్కువ ఉంటాయండి. చాలా స్కూల్స్ ఉంటాయి మనకి హైదరాబాద్లో. 7th మీకు మొబైల్స్ ఉంటాయి, అలౌ చేస్తారు కూడా. లేదా వీక్లీ వన్స్ అలౌ చేయడం ఏవో చేస్తారు. వాళ్ళందరికీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. సో వీళ్ళ ఫేస్బుక్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్, వీకెండ్ పబ్లిక్ వెళ్ళటాలు, ఇదంతా సర్వసాధారణం అయిపోయిందండి మనకి హైదరాబాద్ సిటీలో. సో ఇవి కొంత ఏదైనా మరి కంట్రోల్ అవ్వడానికి ఏదైనా అవకాశం ఉందా అంటే చూసుకోవాలి. సరే వాట్సాప్ని అలాగే ఎవడో కంట్రోల్ చేయడం అనుకోండి, యూట్యూబ్ని వద్దని చెప్తున్నాము, సరే అవి ఓకే. ఈ అట్లీస్ట్ కొంత ఇన్స్టాని, ఫేస్బుక్ని చేసినట్లయితే చాలా వరకు కొంత డ్యామేజ్ జరుగుతుంది. మెయిన్ అది. అనదర్ డ్యామేజ్ కూడా ఒకటి ఉందండి, ఈ యొక్క బెట్టింగ్ గేమ్స్ లాంటివి అంటారు చూసారా, ఇట్లాంటివన్నీ కూడా అండి సోషల్ మీడియాలో ఫాల్స్ ప్రమోషన్ చేయడం వల్ల చిన్నపిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఒక డ్రెస్ ఉందండి, బాగుంది అనిపించవచ్చు, కొనేసుకుంటారు. అది ఫేక్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మోసం చేసేవాడు డబ్బులు తీసుకుంటాడు. ఎక్కువ మీకు సోషల్ మీడియాలో వచ్చే వాటిలోనండి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ యూత్ని టార్గెట్ చేస్తూ ప్రొడక్ట్స్ పబ్లిసిటీ చేసి మార్కెటింగ్ చేస్తారండి. ఇన్స్టాగ్రామ్ వాడికి వచ్చే డబ్బులు యూత్ ప్రొడక్ట్స్ మీద వస్తున్నాయి. వాడికి వాడి రెవెన్యూ మొత్తాన్ని తీస్తే సోషల్ మీడియా అకౌంట్ వల్ల వచ్చే డబ్బులు కాదు, ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని పబ్లిసిటీ చేయడం వల్ల వస్తున్నాయి కదా. ఆ పబ్లిసిటీ చేసి ప్రొడక్ట్స్లో ఎక్కువ టార్గెట్ ఓన్లీ యూత్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్, సెక్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి కంటెంట్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి. లేకపోతే ఫేస్ మాస్క్, లేకపోతే ఏదో ప్లాస్టిక్ సర్జరీలు, లేకపోతే ఎలా చేయడం, ఇలా సంథింగ్ ఈ టైపే ఉంటాయండి. అన్ని అన్వాంటెడ్ థింగ్స్ ప్రొడక్ట్స్ని మీకు ఇమీడియట్గా ప్రమోట్ చేస్తున్నాడు. టార్గెట్ యూత్ కాబట్టి వీళ్ళకి అకౌంటే లేకపోతే వాడికి ప్రాఫిట్ రాదని. సో డెఫినెట్గా ఇదొక యాంగిల్ ఉంటుందండి. అంటే పిల్లలు బెట్టింగ్ గేమ్లకి వెళ్ళిపోవడాలో, లేకపోతేనేమో ఎక్కువగానే డిప్రెషన్లోకి వెళ్ళటం చూస్తున్నామండి. లోన్లీనెస్, సూసైడల్ థాట్స్, సైబర్ క్రైమ్స్, ఇవన్నీ కూడానండి దీనికి లింకేనండి. ఇట్స్ నాట్ దట్ నేనేమి సోషల్ మీడియా వాడి వేరే రకంగా పాడవుతున్నారు అన్నది కొంతమంది మంచి పీపులే, వాళ్ళేమో అన్వాంటెడ్ థింగ్స్ చూడరు, మిగతా రకంగా కూడా డ్యామేజ్ జరుగుతుంది. వాళ్ళని కూడా కాపాడుకోవాలి కదా మనం అంటున్నాను నేను. అది కూడా చూడాలి కదండి. సో ఇది మరి అన్ని రకాలుగా, ఇట్స్ నాట్ దట్ అన్ని రకాలుగా కూడా చిన్నపిల్లలకి వాళ్ళ పుస్తకాలు చదవడం అనేది పోయిందండి. బుక్స్ రీడింగ్ పోయింది. అందుకనే ఫిన్లాండ్ లాంటి దేశంలో కూడా అంటే డిజిటల్ ఎడ్యుకేషన్ నుంచి బ్లాక్ బోర్డ్లోకి వచ్చేసారండి. 2026 చెప్తున్నాను నేను విషయం. వాళ్ళు దే టుక్ ద డెసిషన్. అసలు మేము డిజిటల్ బోర్డు మీద పాఠాలు చెప్పాం, మళ్ళీ బోర్డు మీద చెప్తాం, డివైసెస్ అలౌ చెయ్యం, చేత్తో రాయాలి అని చచ్చినట్టుగా ఫిన్లాండ్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. అమెరికా ఆలోచిస్తుంది, ఇప్పుడు ఆస్ట్రేలియా ఆలోచిస్తుంది. రెగ్యులర్ ట్రెడిషనల్ బుక్ పేపర్ పెన్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి వెళ్తున్నాం మనం.
చాలా మంది చెప్పొచ్చు ఏ టెక్నాలజీ వస్తుంది, వీడియోలు వస్తున్నాయి, లేకపోతే మనం చదువు నేర్చుకుంటున్నాం, చదువు చాలా ఈజీ అయిపోయింది, ఏ టీచర్ వచ్చాడు, ఎంత మీరు ఓదండే. దానివల్ల నష్టమే జరుగుతుంది ఎక్కువ మందికి. లాభం జరుగుతుంది, తక్కువ మందికి లాభం జరుగుతుంది. జరగట్లేదని చెప్పట్లేదు, తక్కువ మంది జరుగుతుంది. బట్ ఇదంతా ఇబ్బంది అవుతుందని గవర్నమెంట్స్ కూడా రియలైజ్ వెనక్కి వస్తున్నారు. ఇప్పుడు దీనిలాగానే, దీనికి ఉదాహరణ ఫిన్లాండ్ గవర్నమెంట్. ఇప్పుడు సోషల్ మీడియాకి ఎలాగైతే ఇది వచ్చిందో ఫిన్లాండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అంతా ట్రెడిషనల్లోకి వచ్చింది. ప్రాబబులీ మనందరం కూడా ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి స్కూల్కి పంపడం, ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల నష్టం జరుగుద్ది అనేది మనకు ఒకటి చెప్పింది, కోవిడ్ చెప్పింది కదా. ఇంకా కొత్తగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ సక్సెస్ఫుల్ మోడల్ అని ఎలా చెప్తారు మీరు? 2 ఏళ్ళు ఇంట్లో పడి ఏడిసాం కదా అందరూ పిల్లలతో ఇంట్లో పడి ఏడిసాం మనం. అది సక్సెస్ కాదో ప్రపంచం ఒకటి చెప్పింది ఏంటి, ఎవడ కొంపలో ఆడికే తెలుసు. ఇది అటర్ ఫెయిల్యూర్ మోడల్ అనేది. మళ్ళీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సక్సెస్ అవుతుందా అని ఇంకా క్వశ్చన్ ఏంటి? ఫెయిల్ అయింది కదండి. అది ఎడిషనల్గా ఏదైనా సపోర్ట్ తీసుకోవడానికి ఏదైనా కొంతవరకు మీరు ఉపయోగించుకోవచ్చు తప్ప, టీచర్ని పెట్టేస్తాను, బ్లాక్ బోర్డ్ నేను మొత్తం అంతా టెక్నాలజీ పెట్టేసి మొత్తం డిజిటల్గా చెప్పేస్తాను, డిజిటల్ ఏ క్లాస్ రూమ్స్, డిజిటల్ ఏ టీచర్లు, 6వ తరగతిలోనే సి ప్రోగ్రామింగ్ నేర్పిస్తాను, 7వ తరగతిలోనే టెక్నాలజీ నేర్పిస్తాను. ఏంటిది? దీనివల్ల ఏమీ మీకు ఉపయోగం లేదు. ఎంటర్టైన్మెంట్ సైడ్ వెళ్ళిపోతున్నట్టు పిల్లల్ని మనం. సో పెన్నా పేపర్ సిస్టమే కరెక్ట్ సిస్టమ్ అని నేను అంటాం కాదండి, ప్రూవ్ అయింది. కోవిడ్ ఎఫెక్ట్ వల్ల అయితే నాకు తెలిసి చాలా మంది పేరెంట్స్కి అర్థమై ఉంటుందండి. ఈ తలనొప్పి దరిద్రం ఎందులో బాబు, వాళ్ళు పుస్తకం పెన్నా పెట్టి చదివితేనే బాగుందిరా అని అంటున్నారు కదా అందరూ. అది అందరిలో వింటున్నాం కదండి, మనందరం వింటున్నాం కదా. సో డెఫినెట్గా ఈ సోషల్ మీడియాని బ్యాన్ చేసి తీరవలసిందే. రూల్స్ కూడా కొంత స్ట్రిక్ట్గా పెట్టి దాని ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా కూడా చూస్తే బెటర్ అనే ఒపీనియన్ అండి. సో ఫైనల్లీ ఇండియాలో కర్ణాటక అయితే స్టార్ట్ చేసింది కాబట్టి, దీనిపై డెసిషన్ తీసుకుంది కాబట్టి, ఇప్పుడు మన ఏపీ అండ్ తెలంగాణలో మీరు అన్నట్టు ఇంతకుముందు లోకేష్ గారు కూడా ఎప్పుడో చెప్పారు, సమ్ రీజన్స్ వల్ల అది జరగకపోవచ్చు. సో ఇప్పుడు వీళ్ళ నుంచి కూడా ఒక ఫాస్ట్ మూవ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కర్ణాటక గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే నాకు తెలిసి భారతదేశంలో అన్ని స్టేట్లు చేస్తారు, ఒక్క ఏపీ తెలంగాణ కదండి. ఎందుకంటే చాలామంది పెద్దోళ్ళు పేరెంట్స్ యొక్క కోరికది. దీనికి సపోర్టింగ్ చేస్తారండి, సపోర్ట్ చేయరనుకోవద్దు మీరు. ఎవడో కొంతమంది వాగితే వాగొచ్చు 10%, వాళ్ళకి హక్కులు తీసేసామని 10 మంది మాట్లాడినామండి, 90 మంది మాత్రం నాకు తెలిసి ఇప్పుడు మీరే ఉన్నారండి యాజ్ ఇండివిజువల్గా, మీకు కూడా మంచిది అనిపిస్తుంది కదా. అవును, ఎందుకంటే ప్రతి కూడా సఫర్ అయినోడే ఈ దెబ్బకి, ఈ మొబైల్స్, ఈ పిల్లల ఎఫెక్ట్కి, సోషల్ మీడియాకి ప్రతి ఇంట్లో సఫర్ అయినోడే, తమ్ముడో చెల్లో కొడుకో కూతురో మనవడో. సో వాళ్ళకు కూడా ఎవడైనా సరే గవర్నమెంట్స్కి నాకు తెలిసి సపోర్ట్ చేస్తారండి, వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోతాయి. నన్ను అడిగితే మన దగ్గర 16 కాదు 20 years వరకు దాన్ని హ్యాపీ కదా డెసిషన్ తీసుకుంటే బెటర్. ఏదైనా చదువుకోవాలనుకోండి, సోషల్ మీడియా ఎందుకు, ల్యాప్టాప్లోకి వెళ్ళి చదువుకోరదా? ల్యాప్టాప్లోకి వెళ్ళి చదువుకోవచ్చు కదండి. యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో కూడా నేర్చుకోండి. యూట్యూబ్ బ్యాన్ చేయమని ఏం చెప్పట్లేదు వీళ్ళు. సోషల్ మీడియాలో బ్యాన్, సోషల్ మీడియా వల్ల ఎవరికి ఉపయోగం అండి అసలు? సోషల్ మీడియాలో చదివేంటి? నువ్వు గూగుల్లో నేర్చుకోరదా? గూగుల్లోకి వెళ్ళి నేర్చుకో, యూట్యూబ్లో నేర్చుకోపోని, అయితే ఇంకొకటి ఏదో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉందో నేర్చుకోరదా? ఇన్స్టాగ్రామ్లో చదువుతానంటే తెలియని మూర్ఖత్వంగా తల్లిదండ్రులు నిజంగా చదువుతుందో మా పిల్లలు అనుకుంటారంటే ఇలా అమాయకత్వం తగలయ్యా, బ్రెయిన్ లేకుండా ఉన్నారు వీళ్ళ పేరెంట్స్. ఇన్స్టాగ్రామ్లో చదువుతాడా? ఒక నాలెడ్జ్ వస్తుంది ఇన్స్టాగ్రామ్లో చూపిస్తున్నారంటే వీళ్ళకి నిజం అనుకుంటారు వీళ్ళు. ఒకటి కనపడితే కనపడవచ్చు ఏదైనా నాలెడ్జ్కి సంబంధించి, దాన్ని బట్టి దాన్ని జస్టిఫై చేస్తారంటే ఎట్లాగా? డెఫినెట్గా ఇది మంచిదండి, అన్ని రాష్ట్రాలు చేస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. ఒక బెస్ట్ టాపిక్ పైన ఈరోజు మన డిస్కషన్ జరిగింది. సో వ్యూయర్స్ చూసారు కదా, సో ఈ 16 years ఆఫ్ ఏజ్లో ఉన్నటువంటి పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారా లేకపోతే ఎలా తీసుకుంటారు అన్నది కంప్లీట్లీ మీపై ఆధారపడి ఉంటుంది. కాకపోతే డెఫినెట్లీ ఒక మంచి మూవ్. సో ఇది మన గవర్నమెంట్, మన తెలుగు స్టేట్స్ గవర్నమెంట్ కూడా తొందరగా తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.